అందరికీ హాయ్ అండి. మనం గత క్లాస్లో సెక్షన్ 29 గురించి అలానే 57 గురించి చెప్పుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనం రామాయణం గురించి చెప్పుకుంటున్నామండి. మనకి ఎండోన్మెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో భాగంగా ఈ క్లాస్ని చెప్పుకుంటున్నామండి. ఓకేనండి. రామాయణం ఏంటిది? రామాయణం ఎవరు రచించారండి? రామాయణం అన్న మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. రామాయణం అంటే ఏంటి? దాని అర్థం రామ ప్లస్ ఆయనం అని అంటాం, రామాయణం అని అంటాం. అయితే రాముడు చూపిన మార్గమే రామాయణం. ఇక్కడ రామ ఆయనం అంటే చూపిన మార్గం అని చెప్పి అర్థం వస్తుంది. అంటే రాముడు చూపిన మార్గమే రామాయణం అని చెప్పి దీని అర్థం. అయితే ఇందులో 24,000 శ్లోకాలు, 500 సర్గలు, 7 కాండాలు ఉంటాయండి. 7 కాండాలు, అది రాయడం మర్చిపోయాను. 7 కాండాలు ఉంటాయి, రాసుకోండి. ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయండి. 32 అక్షరాలు. ఇవన్నీ ఛందోబద్ధంగా ఉంటాయన్నమాట. అనుష్టప్ ఛందస్సులో ఉంటాయి ఇవి. ఓకేనండి. ఈ రామాయణానికి మరొక పేరు ఏంటంటే పౌల్యస్త్యవధ సీతాచరితం అని అంటాం. పౌల్యస్త్యవధ సీతాచరితం. ఏంటిది పౌల్యస్త్యవధ అని అంటే, రావణుడు పౌల్యస్త్య వంశానికి చెందినవాడు కాబట్టి ఆయన్ని వధించారు. అందుకని పౌల్యస్త్యవధ అనే ఇంకో పేరు సీతాచరితం. సీత గురించి కూడా ఉంటుంది కాబట్టి సీత అపహరణం, సీతని కాపాడడం కోసం, సీతను మళ్ళీ తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నమే సీతాచరితం. దీనికి మరొక పేర్లు అన్నమాట. ఓకేనండి. అయితే ఈ 7 కాండల్లో మొదటి కాండ ఏంటి అని అంటే బాలకాండ. మొదటిది ఏంటండి? బాలకాండ. ఏంటి బాలకాండలో ఉంటుందో ఒకసారి చూద్దాం. వాల్మీకి మహర్షి ఆశ్రమం వైపు వెళ్తున్న దేవర్షి అయిన నారదుడిని ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, ఈ లోకంలో ధర్మాత్ముడు, సత్యశీలుడు, గుణవంతుడు, శౌర్యవంతుడు, చేసిన మేలు మరవనివాడు మొదలగు లక్షణాలు కలవాడు ఎవరైనా ఉన్నారా అంటే దానికి సమాధానంగా నారదుడు రాముని కథని చెప్పాడు. ఎవరికి చెప్పారనండి? వాల్మీకి మహర్షికి చెప్తాడనమాట రాముడి గురించి. అలా ఆ తర్వాత రాము కథ చెప్పినాక నారదుడు తన లోకానికి వెళ్ళిపోతాడు. వాల్మీకి తన ఆశ్రమం వైపు వస్తూ స్నానం ఆచరించడానికి జాహ్నవి నది ఉపనది అయిన తమసా నది స్నానం ఆచరించడానికి వెళ్తాడండి. అప్పుడు రామకథని మనసులో తలుచుకుంటూ ఉంటాడు వాల్మీకి. అలా వాల్మీకి మనసులో తలుచుకుంటూ ఉండి అక్కడ ఒక 2 క్రౌంచ్ పక్షులు కనిపిస్తాయి. ఆ జాహ్నవి నది తమసా నది స్నానం ఆచరిస్తున్నప్పుడు క్రౌంచ్ పక్షులు 2 అన్యోన్యంగా ఉంటాయన్నమాట. ఆ సమయంలో ఒక బోయవాడు వస్తాడు. బోయవాడు వచ్చి ఒక మగ పక్షిని సంహరిస్తాడు, అని చంపేస్తాడనమాట. ఒక మగ పక్షిని. ఆ మగ పక్షిని చంపేయడం, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు వాల్మీకి మహర్షి చూస్తాడు. ఈ బాధలో ఇక్కడ బాధ్యలో అని పడింది. బాధలో వాల్మీకి మహర్షి ఆ బాధలో అది చూశాడనమాట. అక్కడ ఒక పక్షి చనిపోవడం, ఆ బాధలో ఆ బోయవాడిని ఛందోబద్ధమైన శ్లోకంతో శపిస్తాడు. ఈ శ్లోకమే రామాయణానికి పునాది అయ్యింది. ఆ శ్లోకమే ఒకసారి చూడండి. మా నిషాద ప్రతిష్టాం త్వం మగమః శాశ్వతీ సమః యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని చెప్పి ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఇలా అడగచ్చు, ఎవరు ఈ శ్లోకం పలికారు? ఎవరండి? వాల్మీకి. ఎప్పుడు పలికారు? ఎవరిని శపించడానికి? ఒక బోయవాడిని శపించడానికి. ఎప్పుడు అది? క్రౌంచ పక్షుల్ని సంహరించినప్పుడు, క్రౌంచ పక్షిలో మగ పక్షిని సంహరించినప్పుడు ఈ శ్లోకం అనేది వచ్చిందనమాట. శ్లోకం వచ్చాక ఏంటిది ఈ శ్లోకం ఒకసారి చూసాం. ఓకేనండి. తెలుగులో ఓ నిషాదుడా, నువ్వు ఎప్పటికీ శాశ్వతమైన కీర్తి పొందలేవు అని చెప్పి, ఎందుకంటే కామంతో ఉన్న క్రౌంచ పక్షి జంటల్లో ఒక దానిని చంపావు అని చెప్పి దాని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. అడగచ్చు మనకి, ఇది ఎవరు అడిగారు, ఎవరి నోటి నుంచి వచ్చింది, ఇలా అడగచ్చు అనమాట. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, పునాది కాబట్టి.
అయితే ఈ కోపం కొంతసేపటికి కోపం శాంతించాక వాల్మీకి మహర్షి ఇంత చందోబద్ధంగా, బడ్డంగా అని పడిందండి, బద్ధంగా, చందోబద్ధంగా నేను ఎలా ఈ శ్లోకం చెప్పాను అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచించిన సమయంలో బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి వచ్చారనమాట. వాడు వచ్చి బ్రహ్మ వాల్మీకి మనసులో ఆలోచనని గ్రహించి, నీవు పలికినది చందోబద్ధమైన శ్లోకమే, ఈ శ్లోకమే నారదుడు చెప్పిన రామాయణం, రామాయణం అది రాయు అని ఉపదేశించి బ్రహ్మ వెళ్ళిపోతాడనమాట. అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రచించి లవకుశులతో దీన్ని పాడించి పల్లెలకు, పట్టణాలకు అన్ని దగ్గరలో వినిపిస్తాడు. అది రాముడి చెవిలో కూడా పడుతుంది. రాముడు దీని గురించి విని రామాయణాన్ని వినడానికి లవకుశుల్ని రాజ్యానికి పిలిపించుకున్నారు శ్రీరాములు వారు. అప్పుడు తన గాథను తనే వింటున్నాడనమాట రాముడు. ఆ గాథే తర్వాత ఇప్పుడు వచ్చిన రామాయణం. ఓకేనండి. ఈ రామాయణం గురించి ఇంకా పూర్తిగా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో నుంచి మనకి రామాయణం మొత్తం చెప్పుకుందామండి. ఇది దీనికి సంబంధించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.